శాంతి. ఈరోజు మురళి 8/10/2024. मीठे बच्चे, बुद्धि को रिफाइन बनाना है तो एक बाप की याद में रहो. याद से ही ఆత్మ స్వచ్ఛ बनती जाएगी. మధురమైన పిల్లలుగా బుద్ధిని రిఫైన్ గా తయారు చేసుకోవాలి అంటే ఒక బాబా స్మృతిలో ఉండండి. స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛముగా తయారవుతూ ఉంటుంది. బుద్ధిని రిఫైన్ గా తయారు చేసుకోవాలి అంటే ఒక్క బాబా స్మృతిలో ఉండండి. స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛముగా తయారవుతూ ఉంటుంది. ప్రశ్న: వర్తమాన్ समय మనుష్య अपना टाइम व मनी వేస్ట్ कैसे कर रहे हैं? ప్రస్తుత సమయంలో మానవులు తమ సమయము కానీ ధనము కానీ ఎలా వేస్ట్ చేస్తూ ఉన్నారు? उत्तर: जब कोई शरीर छोड़ता है तो उनके पीछे कितना पैसा आदि खर्च करते रहते हैं. ఎప్పుడైనా ఎవరైనా శరీరం విడిచిపెట్టినప్పుడు దాని వెనుక ఎంత ధనము ఖర్చు పెడుతూ ఉంటారు. जब शरीर छोड़कर चला गया तो उसकी कोई వాల్యూ तो रही नहीं. ఎప్పుడైతే శరీరం వదిలి వెళ్ళిపోయారో వారు ఇంకేం విలువ లేదు కదా శరీరానికి. इसलिए उसके पिछाड़ी जो कुछ करते उसमें अपना टाइम और मनी వేస్ట్ करते हैं. దాని వెనుక ఏదైతే చేస్తారో కార్యము అన్ని అందులో సమయము ధనము వృధా చేస్తూ ఉంటారు. మనము జ్ఞానంలో అయితే బాబాకు భోగర్పిస్తాం. బాబా ప్రాక్టికల్ గా వాళ్ళకి తినిపించి తృప్తిపరుస్తారు. పూర్వమైతే ఆ భోగపు అక్కిల తనువులు కూడా వచ్చేవారు, కలిసి వెళ్ళేవారు అందరికీ. కానీ బయట ప్రపంచంలో కూడా స్టార్టింగ్ లో అలా ఉండేది. బ్రాహ్మణుల్లో వచ్చేవారు కార్యం చేసేటప్పుడు. ఇప్పుడైతే ఆ బ్రాహ్మణులు ద్వారా వెళ్ళేది చేరుతుందా లేదా కూడా మనకు తెలియదు కదా. లౌకిక బ్రాహ్మణులకి చాలా దానాలు చేసి చాలా ఖర్చు పెడతారు. ఇదంతా వృధా అని చెప్తున్నారు బాబా. మనది కూడా మెడిటేషన్ వారికి ఏదో తృప్తిపరచడం పోతే ఈ సంఘం యుగంలోనే, సత్యయుగంలో ఈ కార్యాలవి చెయ్యరు అని చెప్తున్నారు బాబా. భోగు పెట్టడాలు ఉండదు, మెడిటేషన్ ఉండదు, ఆ కార్యాలు ఉండదు. ओम शांति. रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते, ये भी ऐसे कहते हैं ना, फिर बापे या दादा है. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు. బ్రహ్మ బాబా కూడా అలానే చెప్తారు కదా. ఆత్మిక తండ్రి చెప్తున్నాను అని. అందుకే మనకి ఇది బాబా చెప్తున్నారా దాదాయా అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. दादा भी कहेंगे रूहानी बाप बच्चों को ये नॉलेज सुनाते పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కా. దాదా చెప్పినప్పుడు కూడా ఇది ఉపయోగిస్తారు మాట. ఆత్మిక తండ్రి పిల్లలు మీకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ యొక్క జ్ఞానం వినిపిస్తున్నారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల జ్ఞానము అని. वास्तव में सत्य से लेकर त्रेता अंत तक क्या हुआ, ये ही मुख्य बात. వాస్తవానికి సత్యగా ప్రారంభం నుండి త్రేత చివరి వరకు ఏం జరిగింది అనే చరిత్ర ముఖ్యమైన విషయం. बाकी द्वापर कलयुग में कौन कौन आए, क्या हुआ, उनकी हिस्ट्री जोग्రఫీ तो बहुत है. ద్వాపర కలియుగాల్లో ఎవరెవరు వచ్చారు, ఏం జరిగిందని చరిత్ర భౌగోళికమైతే చాలా ఉంది. బయట స్కూల్ స్టడీస్ లో ద్వాపర కలియుగాల్లో ఏమేం జరిగిందనే చరిత్ర బాగా రాసుకున్నారు. అది అందరికీ తెలిసిందే. సత్య త్రేతకి कोई हिस्ट्री जोग्రఫీ है नहीं, और तो सबकी हिस्ट्री जोग्రఫీ है. बाकी देवी देवताओं को लाखों वर्ष पहले ले गए हैं. ये है बेहद की बेसमझी. సత్య త్రేతాయుగాల యొక్క హిస్టరీ జాగ్రఫీ ఎక్కడ సబ్జెక్ట్ స్కూల్లో లేదు కదా. మిగిలిన అన్ని ధర్మాల హిస్టరీ జాగ్రఫీ ఉంది. దేవి దేవతలది మాత్రం లక్షల సంవత్సరాల పూర్వం ఎప్పుడో అని అలా తీసుకెళ్ళిపోయారు. इधे अनंतमेन अज्ञानम. तुम भी बेहद की बेसमझी में थे, अभी थोड़ा थोड़ा समझ रहे, कोई तो अभी भी कुछ समझते नहीं. మీరు కూడా ముందైతే అనంతమైన అజ్ఞానిగానే ఉండేవారు, ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. కొంతమందికి అయితే ఇప్పుడు కూడా ఏమీ అర్థం కావట్లేదు. రోజు వస్తున్నా ఇంతకు ముందు ఎలాగో బేహద్ బేసంజియే,
అనంతమైన అజ్ఞానంలో ఉండేవారు. కానీ ఇప్పుడు కూడా కొంతమందికి ఇంకా అర్థం కావట్లేదు ఇక్కడికొచ్చి కూడా. बहुत कुछ समझ नहीं का है. చాలా విషయాలున్నాయి అర్థం చేసుకోటానికి. बाप ने आबू की महिमा पर समझाए, इस पर ध्यान करना चाहिए. ఆబు మహిమ కోసం బాబా చెప్పారు. దీనిపై ఆలోచన చెయ్యాలి కదా! तुम्हारी बुद्धि में आना चाहिए, तुम यहाँ बैठे हो, तुम्हारा यादगार दिलवाड़ा मंदिर कब बना है, कितने वर्ष बाद बना है. మీ బుద్ధిలో ఈ విషయం రావాలి. మీరు మధుబన్‌లో కూర్చున్నారు కాబట్టి, ఈ ఆబులో దిల్‌వాడ మందిరం ఎప్పుడు తయారైంది, ఎన్ని సంవత్సరాలయింది, ఇవన్నీ ఆలోచన రావాలి. कहते हैं 1250 वर्ष हुए हैं. बाकी कितने वर्ष रहे? 3750 वर्ष रहे. వాళ్ళేమంటారంటే దిల్‌వాడ మందిరం తయారై 1250 సంవత్సరాలు అయ్యింది అని. అలా అయితే దానికి ముందు ఎంత గడిచిందంటే 3750 సంవత్సరాలు అయిపోయాక అప్పుడు కట్టారనమాట ఈ మందిరం. तो उन्होंने भी अभी का यादगार और వైకుంఠ का यादगार बनाया है. సంగం యొక్క యాదగారు ఉంది దిల్‌వాడ మందిరంలో, వైకుంఠం యొక్క యాదగారు కూడా కట్టారు వారు. మందిరం की भी कंपटीशन होती है ना, एक दूसरे अच्छा बनाएंगे. మందిరాల్లో కూడా పోటీగా కడతారు. ఒకరికంటే ఒకరు మంచిగా మందిరాలు కట్టిస్తున్నారు కదా! अभी तो पैसा ही कहाँ है जो बनावे. पैसा तो बहुत था, तो सोमनाथ का मंदिर कितना बड़ा बनाया है. ధనము చాలా ఉండేది కదా! అప్పుడు సోమనాథ మందిరం ఎంత పెద్దది కట్టించారు. ఇప్పుడైతే డబ్బే ఎక్కడుంది మందిరాలు కట్టించటానికి. अभी तो बना ना सके, भला आगरे आदमी बनाते रहते, परंतु वो सब है फालतू. ఇప్పుడైతే మందిరాలు కట్టించలేరు. ఆగ్రా అటువైపు కట్టిస్తున్నారు కానీ అంత వృధా ఇప్పుడు మందిరాలు కట్టినా. ఎందుకంటే టైం ఇప్పుడు క్లోజ్ అయ్యేదుంది. మనుష్య తో अन्याय नहीं है ना, जब तक बनवे तब तक వినాశ్ भी आ जाएगा. ఈ కట్టడాలు అవుతూ ఉండగానే వినాశనం కూడా వచ్చేస్తుంది కదా! ये बातें कोई भी नहीं जानते हैं, तोड़ते और बनाते रहते, पैसे मुफ्त में आते रहते हैं. ఈ విషయాలు ఎవరికీ తెలీదు. కొట్టటం, కట్టటము చేస్తూ ఉంటారు మందిరాలు. ధనము ఉరకనే వస్తుంది కదా! सब వేస్ట్ होता रहते, ఇదంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. సమయం వృధా, ధనం వృధా, శక్తి వృధా. कोई मरता है तो कितना टाइम गवाते, हम कुछ भी नहीं करते. అంటే మందిరాలు కట్టడం ఒక్కటే కాదు, భక్తి ఆచారంలో ప్రాప్తి లేనప్పటికీ చాలా ఖర్చు పెడుతున్నారు కదా! ఇంకా బాగా చెప్తున్నారు కదా! రాను రాను రోజుల్లో అక్కడ క్యూ అంతా ఇక్కడికి వచ్చేదుంది సెంటర్స్ వైపు. అందుకే సెంటర్స్ అంటే కొంత ఇవి కూడా పడిపోతాయి కానీ, కొన్నాళ్ళు ప్రత్యక్షం అయ్యి అందరూ ప్రాప్తి పొందే వరకు క్యూ కంప్లీట్ అయ్యే వరకైనా నిలబడతాయి. తయారవుతున్నాయంటే. మందిరాలనైతే ఇంకా కొద్ది రోజుల్లో అక్కడ ఏమంటారు దానిపైన ఉన్న మక్కువ తగ్గేది వస్తూ ఉంటది ఇంకా. कोई मरता है तो कितना टाइम गवाते, हम कुछ भी नहीं करते. ఎవరైనా చనిపోతే కూడా ఎంత సమయం దానిలోనే ఖర్చు పెడతారు. మనం అదంతా చెయ్యం. आत्मा तो चली गई, बाकी काम क्या काम की. सर्प काल छोड़ देता है, उनकी कोई వాల్యూ है क्या. ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుందో శరీరం వదిలి, ఈ వస్త్రము, ఈ చర్మంతో పని ఏంటి? దీని విలువే ఉండదు కదా! భక్తి మార్గం కాలికి వాల్యూ है. కానీ భక్తి మార్గంలో ఈ చర్మానికి విలువ ఇస్తారు. జడ చిత్రకి కిస్ని పూజ करते, అందుకే జడ విగ్రహాల్ని పూజిస్తారు, శరీరధారి రూపాలను. परंतु ये कब आए, कैसे आए, कुछ भी पता नहीं. ఆ విగ్రహాలు, మూర్తులు, దేవతలు ఎవరైతే ఉన్నారో ఎప్పుడొచ్చారో, ఎలా వచ్చారో ఏమీ తెలీదు వారికి. इनको कहा जाता है भूत पूजा. 5 तत्वों की पूजा करते हैं. समझो ये लक्ष्मी नारायण स्वर्ग में राज्य करते थे. अच्छा 150 वर्ष आयु पूरी हुई है, शरीर छोड़ दिया, बस शरीर तो कोई काम का ना रहा. బాబా చెప్తున్నారు, ఆ శరీరధారి విగ్రహాలను పెట్టి పూజించటం, ఎందుకు పూజిస్తున్నాం, ఎవరు వాళ్ళు తెలియకుండా పూజించటం, ఎప్పుడు ఉండేవారు వాళ్ళు అనేది దీన్ని భూత పూజ అంటారు. ఎందుకంటే పంచతత్వాలే కదా శరీరం, పంచతత్వాన్ని పూజ చేయడం, పంచభూతాలు, అందుకే భూత పూజ అంటారు. లక్ష్మీనారాయణ స్వర్గంలో రాజ్యం చేసేవారు కదా, అప్పుడు 150 సంవత్సరాల జీవితం ఉంటది కదా వారి ఆయుష్. 150 ఏళ్ళు అయ్యాక శరీరం వదిలేస్తారు అనుకోండి లక్ష్మీనారాయణను.
शरीर के लिए इंक विल्यू ఉండదు उनकी वहाँ क्या वैल्यू होगी। आत्मा चली गई, शरीर चंडाल के हाथ में दे दिया, वो रस्म रिवाज अनुसार जला देंगे। ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ శరీరం చండాల చేతికి ఇస్తారట. చండాలని ఎవరిని అంటారంటే అక్కడ కాటి కాపరి శ్మశానంలో వాళ్ళ చేతికి ఇచ్చేస్తారు. అక్కడ ఆచారం అనుసారం వాళ్ళు కాల్ చేస్తారంట. ऐसे नहीं उनकी मिट्टी लेकर उड़ाएंगे नाम करने के लिए कुछ भी नहीं। यहाँ तो कितना करते हैं, అది మట్టి తీసి ఎగరేస్తారు బూడిద అంతా అని అనుకోకండి. అదేమీ ఉండదు. ఇక్కడైతే ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది చేస్తూ ఉంటారు ఇలా. యహాతో కితనా కర్తే, ఇక్కడ ఆచారాలు ఎంత చేస్తారు. వారి ఏంటి దహనం జరిగే కూడా బూడిద తీసుకెళ్ళి పొలాలలో వేసినది నెహ్రూ గారిది అలా మనం వింటూ ఉంటాం. అది సత్యగల అలాంటివి ఏమి ఉండవు. బస్ శరీరం చండాల చేతికి ఇచ్చేస్తారు కాటికప్పటికి, వాళ్ళు అక్కడ దాన్ని దహనం చేసేస్తారు అంతే. 12 రోజుల కార్యము, రోజు తినిపించడాలు ఇవన్నీ ఉండవు అక్కడ. బ్రాహ్మణ్ కిలాతే ఏ కర్తే వహా కుछ होता नहीं, బ్రాహ్మణులు పిలవడం, వాళ్ళకి దానాలు చేయటం ఏమి అక్కడ ఉండవు అన్నారు బాబా సత్యగలం. फालतू कोई काम की नहीं रही, కాల్ కో జలా దేతే హై. ఈ శరీరం ఎందుకు పనికి రాందైపోతుంది కదా, ఆత్మ వెళ్ళిపోతే దాన్ని కాల్ చేస్తారు. బాకి చిత్రదైతే సురేఖ చిత్రం ఇన్నా సకే, చిత్రాలు ఫోటోలు విగ్రహాలు ఉండిపోతాయి దేవతలు. అది కూడా ఎక్కిరిపోయిన రూపాలు ఎక్కడున్నాయి చెప్పండి ఫోటోలు. आदि देव के ये आदि देव की पत्थर की मूर्ति के रेतों ने पूजा जब शुरू की तब के पत्थर की असल जो था वो तो जलकर खत्म हो गया ना। फिर भक्ति मार्ग में ये निकला है। इन बातों पर भी सोच तो चलता है ना। బాబా చెప్తున్నారు ఉదాహరణకు ఆది దేవుని యొక్క రాతి మూర్తులు దుర్గడ మందిరంలో ఉన్నాయి. ఆది దేవుడు తపస్సులో కూర్చున్నట్టు కదా. అది పూజ ప్రారంభించినప్పుడు రాతితో కట్టిన మూర్తులు. నిజ రూపం ఏదైతే ఆది దేవుని ఉండేదో రియల్ గా ఉన్నప్పుడు ఆ రూపాలే ఖచ్చితంగా ఈ విగ్రహాలు తెచ్చారు అనుకోవడానికి లేదు. ఆ రూపం ఎప్పుడు లేదు, ఎప్పుడు అది కాలిపోయింది కదా శరీర రూపం. తర్వాత భక్తి మార్గంలో ఇవన్నీ విగ్రహాలు తయారు చేసుకున్నారు స్మృతి చిహ్నంగా. ఈ బాటం పర్ ఈ విషయాలపైన కూడా ఆలోచన నడుస్తూ ఉంటుంది కదా పిల్లలకి. ఆగుకి మహిమకు అచ్చి సిద్ధ కర్నా హై, तुम यहाँ बैठे हो. ఆపు మహిమ చక్కగా నిరూపించి చెప్పాలి ఎవరికైనా. మీరు కూడా ఇప్పుడు ఆపుల్లో కూర్చున్నారు. यहाँ ही पाप सारे विश्व को नर्क से स्वर्ग बना रहे तो यही सबसे ऊंचते ऊंच తీర్థ ठहरा. ఇక్కడ వచ్చి బాబా మొత్తం విశ్వాన్ని నరకం నుండి స్వర్గంగా తయారు చేస్తున్నారు కాబట్టి అన్నింటికన్నా గొప్ప ఉన్నతమైన తీర్థస్థానమైంది ఇది ఆపు. అవి ఇతని భావన में सिर्फ एक शिव में भावना है, कहाँ भी जाओ शिव का मंदिर जरूर होगा. ఇప్పుడంతా అర్థం కాలేదు మనుషులకి, ఇంత భావన ఆబు పైన ఏర్పడలేదు. కేవలం శివ మందిరాలంటే ఇష్టపడతారు, ఎక్కడికి వెళ్ళినా శివ మందిరాలు ఉంటాయి, శివుడి మీద భావన అయితే ఉంది. अमरनाथ में भी शिव का ये कहते शंकर ने पार्वती को पता सुने, वहां तो पता की बात ही नहीं. అమర్నాథ్లో కూడా శివలింగమే కదా పెట్టారు. పెద్ద పెద్ద యాత్రాస్థానాల్లో శివలింగమే కదా ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలని కూడా లింగాలే కదా ప్రసిద్ధి చెంది. శంకరుడు పార్వతికి కథ చెప్పిన స్థానం అంటారు అమర్నాథ్. అక్కడేమీ కథ జరగదు, వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటారు అంతే. मनुष्यों को कुछ भी समझ नहीं, अभी तुमको समझ आए आगे पता था क्या, మానవుడికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతున్నాయి, పూర్వం మీకైనా తెలుసా ఏంటివి తెలియదు కదా. అభి బాబా ఆబుకి కితని మహిమ करते सर्व तीर्थों में ये महान तीर्थ है. ఆబు మహిమ ఎంత చేస్తున్నారు బాబా. సర్వ తీర్థ స్థానాల్లోకెల్లా మహాన్ తీర్థస్థానం ఇది అన్నారు బాబా. बाबा समझाते तो बहुत है, परंतु जब अन्य बच्चों की बुद्धि में बैठे अभी तो देहाभिमान बहुत है. బాబా చాలా అర్థం చేయిస్తున్నారు, కానీ అనన్యమైన పిల్లల బుద్ధిలో కూర్చుంటే కదా, బుద్ధిలో కూర్చుంటే అనన్యమైన పిల్లలు అవుతారు. ఇప్పుడైతే దేహాభిమానం చాలా ఉంటుంది పిల్లల్లో, అందుకే జ్ఞానం బుద్ధిలో కూర్చోటం లేదు. జ్ఞానం తో बहुत दूर चाहिए, रिफाइननेस बहुत आनी है. జ్ఞానం అయితే చాలా కావాలి, ఇప్పుడు రిఫైన్నెస్ రావాలి కదా బుద్ధిలో.
अभी तो योग बड़ा मुश्किल कोई को लगता है, योग के साथ फिर नॉलेज भी चाहिए। ऐसे नहीं सिर्फ योग में होना है, योग में నాలెడ్జ్ జరూర్ चाहिए. బాగా చెప్తున్నారు. ఇప్పుడు యోగం కష్టమవుతుంది పిల్లలకి. ఎందుకంటే యోగంతో పాటు జ్ఞానం కూడా కావాలి. మురళి రోజు వినాలి. క్షుణ్ణంగా, మంచిగా బాబా ఏ భావంతో చెప్తున్నారు, ఆ భావాలను అయితే అర్థం చేసుకోవాలి మురళి మనం. యోగం కుదరాలన్నా కూడా. అంతేకాని కేవలం యోగంలో ఉండిపోవటమే యోగం అనుకోకండి. యోగంలో జ్ఞానం కూడా తప్పకుండా కావాలి. మురళి వినకుండా మనం బాబా బాబా అని చేసే యోగం కాదిది. మురళిలో ఎంత తపిస్తామో, లీనమవుతా అంత యోగం కుదురుతుంది. गृहिणी ने ज्ञान विज्ञान भवन नाम रखा है, परंतु इनका अर्थ क्या है ये समझते थोड़ी. జ్ఞాన విజ్ఞాన భవనం అని ఢిల్లీలో ఉంది గవర్నమెంట్‌ది భవనం. అద్దెకిస్తూ ఉంటారనమాట ప్రోగ్రామ్స్ వాటికి. కానీ దాని అర్థం ఏంటని ఏమీ తెలీదు వారికి. జ్ఞాన విజ్ఞానం అని ఎందుకు పెట్టారు? ज्ञान विज्ञान तो सेकंड का है, శాంతిధాम సుఖధాम, परंतु మనుష్య మీద రవి బుద్ధిని జ్ఞాన విజ్ఞానం సెకండ్‌లో అర్థమయ్యేది బాబా మనకు చెప్తున్నారు. జ్ఞానం అంటే జ్ఞానం, సుఖధామానికి వెళ్తాం. విజ్ఞానం అంటే యోగం, శాంతిధామానికి చేరుకుంటారు బాబాతో బుద్ధిని జోడిస్తే. పరంతు అంటే శాంతిధామం సుఖధామం ప్రాప్తి ఉంది జ్ఞానం విజ్ఞానంలో. కానీ మనుషుల బుద్ధిలో కొంచెం కూడా ఇది తెలియదు. ఆర్థతోడే సమస్య అర్థమే తెలియదు. పేరు పెట్టుకున్నారు కానీ ఆ హాల్ కి చిన్మయానంద आदि कितने बड़े बड़े सन्यासी आदि गीता सुनाते, कितने उन्होंने डेट फॉलोवर्स. చిన్మయానంద గురువు గారు ఎంత పెద్ద పెద్ద సన్యాసులే ఉన్నారు, చిన్మయంద మొదలైన వారు. గీత వినిపిస్తూ ఉంటారు, చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు అట్లా. सबसे बड़ा जगत का गुरु तो एक ही बाप है, बाप और टीचर से बड़ा गुरु बड़ा गुरु होता है. అన్నకన్నా పెద్ద గొప్ప జగత్ గురువు అయితే ఒక్క శివ్ బాబాయే. చిన్మయానంద ఇలాంటి గురువులు గీత వినిపిస్తారు, ఫాలోవర్స్ వెళ్తూ ఉంటారు. అలా ఎంతో మంది గురువులు ఉన్నారు. కానీ అందరిలో కంటే గొప్ప జగత్ గురువు అంటే శివ్ బాబాయ్. మామూలుగా లౌకిక రీతిలో కూడా తండ్రి మరియు టీచర్ కన్నా గొప్ప సంబంధం గురువు అని భావిస్తారు. గురువు అంటే భక్తి, భయ, శ్రద్ధలు ఉండాల్సిన సంబంధం అని. स्त्री कभी दूसरा पति नहीं करेगी तो गुरु भी दूसरा नहीं करना चाहिए. ఎలాగైతే స్త్రీ ఇంకొక పతిని స్వీకరించదో, ఏకపతి వ్రతం ఉండాలని ఒక ఆచారాన్ని పాటిస్తారో, మరి గురువు దగ్గర వెళ్ళినప్పుడు కూడా ఏక గురువు ఉండాలి. ఇంకో గురువుల దగ్గర తిరగకూడదు. మామూలుగా భక్తిలో కూడా అసలు అలా ఉండాలి కదా. एक गुरु किया उनको ही सदगति करनी, फिर और गुरु क्यों? ఒక గురువు దగ్గర వెళ్ళలేక ఆ గురువే సద్గతి ఇవ్వాలి వాళ్ళకి. ఇంకో గురువుల దగ్గర ఎందుకు తిరగాలి? సద్గురువుతో ఏకీభవిగా బాటే సబ్కి సద్గతి करने वाला है. కానీ అక్కడ సద్గతి దొరకట్లేదు కాబట్టి తిరిగారు. ఇప్పుడు అర్థమైంది కదా. సద్గురు ఒక్క బేహద్ తండ్రి. ఇక్కడ వచ్చాక మరి తిరిగే పని లేదు మనకి. అన్ని అర్థమైపోయాయి కదా సద్గతి యొక్క మార్గం అంతా. సద్గతి ఇచ్చేవారు బాబా, సద్గురు అతడే. లౌకికంలో సద్గతి దొరకలేదు కాబట్టి మరి గురువుల దగ్గర వెళ్ళినా ఆ ప్రాప్తి అనుభవం కాక తిరిగారు. వాస్తవానికి నియమం ఏంటి? ప్రాప్తి దొరికేసింది, ఆ ఒక్క గురువునే పట్టుకోవాలి అసలు అన్నారు బాబా. परंतु इन बातों को बहुत ही जो बिल्कुल समझते नहीं అనే విషయాలు అస్సలు అర్థం కాని వాళ్ళు కూడా ఉంటున్నారు. बात ने समझाई ये राजधानी स्थापन हो रही तो नंबरदार होंगे ना, तो ये तो रेंचक भी समझ नहीं सकते. బాబా చెప్తున్నారు ఇది రాజధాని స్థాపన అవుతుంది, నంబర్ వారి ఉంటారు కదా ఇందులో. కొంతమంది రవ్వంతా కూడా అర్థం కావట్లేదు. రాజధానిలో మరి ఏ నంబర్కి వెళ్తారో వారు, నంబర్ వారిలో ఏ పతివో అసలు అర్థం కావట్లేదు జ్ఞానం అంటే. ड्रामा में पाठ ऐसे टीचर तो समझ सकते, డ్రామాల వాళ్ళ పాత్ర అది. అది టీచర్‌కి అర్థమవుతుంది. వీళ్ళకి అర్థమయ్యేది, అర్థం కాని దాన్ని బట్టి ఎంత అర్థమవుతుంది దాన్ని బట్టి ఏ పదవి అనేది టీచర్ గారికైతే అర్థమైపోతుంది. టీచర్ ఎవరు? శివ్ బాబా, బ్రహ్మ బాబా. जिसे शरीर द्वारा समझाते उनका भी तो मालूम पड़ता, उनको भी तो मालूम पड़ता होगा. ఏ శరీరం ద్వారా అంటే బ్రహ్మ ద్వారా చెప్తున్నారు శివ బాబా, ఆ బ్రహ్మ బాబా కూడా తెలుస్తుంది కదా. ఏం తెలుస్తుంది? ఏ పదవికి వెళ్తారు, ఎంత అర్థమవుతుంది వీళ్ళకి అని.
ये तो गुड़ जाने गुड़ की गोगरी जाने బెల్లానికి బెల్లమన్న సంచికి తెలుస్తుంది అది బెల్లం అంటే गुड़ शिव बाबा को कहा जाता है वो सबकी अवस्था को जान బెల్లం అంటే शिव बाबा అందరి अवस्था కోసం అతనికి తెలుస్తుంది हर एक की पढ़ाई से समझ सकते कौन कैसे पढ़ते कितनी सर्विस करते ప్రతి ఒక్క నడవడిక ద్వారా అర్థమైపోతుంది కదా ప్రతి ఒక్క చదువుకునే పద్ధతి ద్వారా ఎవరు ఎలా చదువుకుంటున్నారు ఎంత సర్వీస్ చేస్తున్నారని అర్థమైపోతుంది इतना बाबा की सर्विस में जीवन सफल करते ऐसे नहीं हम ब्रह्म इस ब्रह्मा ने घर बार छोड़ा इसलिए लक्ष्मी नारायण बनते ఎంత బాబా సేవలో జీవితాన్ని సఫలం చేసుకుంటున్నారనేది అర్థమైపోతుంది చదువుని బట్టి ఈ బ్రహ్మ బాబా ఇల్లు వాటిని వదిలేశారు అన్ని సమర్పించేశారు అందుకే లక్ష్మీనారాయణ పదవికి వెళ్ళిపోయారు అనుకోకండి మెహనత్ కర్తేనా శ్రమ పడ్డారు కదా ఒక్క ధనము అంతా అర్పించేసి ఆయన ఇల్లు వదిలేసి లౌకిక వదిలేసి ఉండిపోవడం వల్ల నారాయణ అయిపోలేదు తపస్సు చేశారు 1:2 లేచి యోగము జ్ఞానం తపస్సు గుణాలు ధారణ శక్తులు ఎన్ని పరిస్థితులు వచ్చిన శక్తుల్ని తన ధారణ చేసుకొని యజ్ఞాన్ని నడిపించారు ఇవన్నీ అంటే మెహనత్ కర్తేనా తన పురుషార్థం తను శ్రమ పడినప్పుడే నారాయణ అయ్యాడు కదా ये नॉलेज बहुत ऊंची कोई अगर बाप की अवज्ञा करते थे बन पड़ते జ్ఞానం చాలా ఉన్నతమైంది బాబాకు అవజ్ఞ చేస్తే రాతి బుద్ధి అయిపోతారంటారు బాబా బాబానే समझाया था ये इंद्र सदा शिव बाबा ज्ञान वर्षा करते उनकी अवज्ञा की तो शास्त्र में लिखा हुआ पत्थर बुद्धि हो गए బాబా చెప్తున్నారు దీనికి ఉదాహరణ ఇంద్ర సభ అంటే జ్ఞానవర్షం కురిపించి ఇంద్రుడు శివబాబా వచ్చే సభ ఎక్కడ మధుబన్లో అతను అవాజ్ఞ చేశారు అంటే ఇంద్రుణ్ణి ఏమైంది శాస్త్రాన్ని రాసే వాళ్ళు అయిపోయారు రాతి బుద్ధి అయిపోవటం వాళ్ళు అయిపోవటమని అక్కడ రాశారు इसलिए बाबा सबको लिखते रहते साथ में संभाल से कोई को लेके आओ అందుకే బాబా ఉత్తరాలు రాసేవారు అప్పుడు ఫోన్లు లేవు కదా మిలనానికి వచ్చినప్పుడు బాబా మిలనానికి మీ తోడులోని పార్టీ ఎవరినైతే తెస్తారో జాగ్రత్తగా చూసి తీసుకురండి నియమం మీద ఉండే వాళ్ళని ऐसा नहीं भिखारी अपवित्र यहाँ आकर बैठे नहीं तो फिर ले आने वाली ब्राह्मणी पर दोष पड़ जाता है भिखारी अपवित्र బాబా ఎదురుగా తెచ్చి కూర్చోబెట్టుకొని లేకపోతే తెచ్చిన బ్రాహ్మణి టీచర్ అక్కడ దోషం పడుతుంది ऐसे कोई को ले नहीं आना है बड़ी రెస్పాన్సిబిలిటీ అలాంటి వాళ్ళు ఎవరిని చేయకూడదు బాబా సభలో చాలా బాధ్యత మీ పైన ఉంటుంది ఏదో తీసుకెళ్లిపోయాం జనాలంటే తీసుకెళ్లిపోయినట్టు ఉండకూడదు बहुत ऊंच ऊंच बाप है तुमको विश्व की बादशाही देते तो उनका कितना रिकॉर्ड रखना चाहिए बहुतों को मित्र संबंधी आदि याद पड़ते बाप की यादें नहीं బాబా చెప్తున్నా చాలా ఉన్నతోన్నతమైన తండ్రి శివ బాబా నీకు విశ్వ రాజ్యాధికారం ఇస్తున్నారు మరి ఎంత రికార్డు బాబా పైన ఉండాలి ఎంత ప్రేమ ఎంత గౌరవము కానీ చాలా మందికి మిత్ర సంబంధికులే గుర్తొస్తారు బాబా అంత గుర్తురారు కానీ ఎవరి జ్ఞాపకాలు ఎక్కువ రావని ప్రాప్తి ఎక్కువ ఎవరి నుండి దొరుకు अंदर ही गुट पकाते रहते बाप समझाते ये असली दुनिया भी देवी दुनिया बनती हमारे एम ఆబ్జెక్ట్ ఏ లోపల లోపలే గుటకలు మింగుతూ ఉంటారు బాబా చెప్తున్నారు ఇది అసలు ప్రపంచం ఇప్పుడు దైవీ ప్రపంచం తయారు కాబోతుంది ఇది మన లక్ష్యం ఏంటి లక్ష్యం ये लक्ष्मी नारायण बनना है लक्ष्मी नारायण कावानी यानी जो भी चित्र है सबकी बायोग्राफी को तुम जानते हो मनुष्यों को समझाने के लिए कितनी मेहनत की जाती है ఏవైతే చిత్రాలు విగ్రహాలు ఫోటోలు భక్తిలో వాటి చరిత్ర వాటి పరిచయం అంతా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు మనుషులకి ఇవి చెప్పాలంటే ఎంత శ్రమ తీసుకోవాల్సి వస్తుంది అర్థం చేయించాలంటే तुम भी समझते होंगे ये कुछ अच्छा बुद्धिमान है ये तो कुछ नहीं समझते ఎప్పుడైనా మనం ఎవరికైనా జ్ఞానం చెప్పినప్పుడు మనకి కూడా అర్థమైపోతుంది కదా వినేవాళ్ళు వీళ్ళు చక్కగా అర్థం చేసుకునే వాళ్ళు వీళ్ళకేమీ అర్థం కావట్లేదు అని తెలిసిపోతూ ఉంటుంది उन बच्चों में जिसने जितना ज्ञान उठाया है उस अनुसार ही सर्विस कर रहे हैं పిల్లల మీద ఎంత జ్ఞానం అర్థం చేసుకున్నారు దాని అనుసారమే సర్వీస్ చేస్తూ ఉన్నారు बात है ముఖ్య బాత్ గీతాకి భగవాన్ కి సర్వీస్ చేసేటప్పుడు ముఖ్యమైన విషయం ఏంటి గీతా భగవంతుడు ఎవరనేది నిరూపించి చెప్పటము
सूर्यवंशी देवी देवताओं का ये एक ही शास्त्र है, अलग अलग नहीं है. సూర్యవంశీ దేవి దేవతల్ని ఒకటే శాస్త్రం ఏంటది? గీత. వేరువేరుగా అయితే లేదు శాస్త్రం. బ్రాహ్మణం కవి अलग नहीं है, బ్రాహ్మణుడి కూడా ఇదే గీతయే, వేరే శాస్త్రం లేదు. ये बड़ी समझने की बातें हैं, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. इसे ज्ञान मार्ग में भी चलते चलते अगर विकार में गिर पड़े तो జ్ఞాन बढ़ जाएगा. ఈ జ్ఞాన మార్గంలో నడుస్తూ నడుస్తూ ఒకవేళ వికారాల్లో పడ్డారంటే జ్ఞానం పారిపోతుంది మీ బుద్ధి నుండి అని చెప్తున్నారు మనం. बहुत अच्छे-अच्छे जाकर వికారి బనే तो పత్తర బుద్ధి होवे. చాలా మంచి పిల్లలు జ్ఞానం వదిలేసి వికారిగా అయిపోయాక పత్తర బుద్ధి అయిపోయింది వాళ్ళ బుద్ధి. జ్ఞానం ఏం లేదు ఇప్పుడు బుద్ధిలో. इसमें बड़ी समझ चाहिए. చాలా తెలివి, అవగాహన ఉండాలి ఇక్కడ ఎలా నడుచుకోవాలి. జ్ఞానం యొక్క ప్రాప్తిని ఎలా నిలబెట్టుకోవాలని. बाप जो समझाते उनको उगारना चाहिए. బాబా అర్థం చేయించి చెప్పే విషయాలు మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉండాలి. తెలివిగా అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని, రోజంతా పని చేతులతో పని జరగాలి, బుద్ధితో. బాబా పాయింట్స్ ఈరోజు ఏమేం పాయింట్స్ చెప్పారు? మురళి అవగానే బాబా రూమ్‌లో కూర్చుంటారు కదా! లేదా మురళి అవగానే 5 నిమిషాలు యోగా చేస్తాం గదా! కొన్ని పాయింట్స్ బుద్ధిలో గుర్తు తెచ్చుకో. లేదా యోగా అయిపోయాక మళ్ళీ కూర్చొని నోట్ చేయడమైనా చేయండి రోజు విందాన్ని ఏం పాయింట్స్ అని. 5 పాయింట్స్ అయినా నోట్ చేసామనుకోండి బాబా రూమ్‌లో కూర్చొని. ఆ తర్వాత పనిలో దిగితే పని చేస్తూ చేస్తూ కూడా అవి రిపీట్ అవుతూ ఉంటాయనమాట. నెమరు వేసుకోవటం అంటారిది. దాన్ని జ్ఞాన స్మరణ అంటారు. దాన్ని విచార సాగర మంథన్ అంటారు. దాన్ని ఉగాద్న నెమరు వేసుకోవడం అంటారు. यहाँ तो तुमको बहुत सहज है, कोई लौकिक कार्य व्यवहार हंगामा आदि नहीं. మధుబంగా ఇది చేయటానికి ఈజీ అవుతుంది. లౌకిక కార్య వ్యవహారాలు హంగామా, బిజీ అవేమీ ఉండదు కాబట్టి చాలా సహజం. మంతన చేయటం, పాయింట్స్ రిపిటేషన్, రివైజ్‌లోనే ఉండడం, రోజంతా నశాలో ఉండడం సహజమైపోతుంది. बाहर में रहने से धंधे आदि की कितनी चिंता रहती है. वहाँ खूब तूफान मिलाती, यहाँ तो ఏకాంత లగి పడి. అదే బయట మీ స్థానాల్లో ఉన్నప్పుడు ఉద్యోగం, వ్యాపారం ఈ విషయాలు, ఇంటి పనులు ఎంతో చింత ఉంటుంది. అందుకే ఒకవేళ వచ్చి కూర్చున్నా ఒకవైపు బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతూ మాయ చాలా తుఫాన్లు తీసుకొస్తూ ఉంటది అంటారు బాబా మనసులో. अरे मधुबन में तो एकांत वातावरण ఉంటుంది. बाप तो फिर भी बच्चों को पुरुषार्थ कराते रहते. ये बाबा भी पुरुषार्थ ये అయినప్పటికీ కూడా బాబా పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. మీ స్థానాల్లో మీరు ఉన్నప్పటికీ బుద్ధి అంటే మనస్సు, బుద్ధిలో తుఫాన్లు వచాయించకుండా, ఇబ్బంది పెట్టకుండా మీ స్థితి తయారు చేసుకునే పురుషార్థం అయితే బాబా చేయిస్తూ ఉంటారు. ఈ ब्रह्मा बाबा కూడా पुरुषार्थी కదా! पुरुषार्थ कराने वाले तो बाप है, इसमें विचार सागर मंथन करना पड़ता है. పురుషార్థం చేయించేవారైతే శివ్ బాబా. దీనిలో विचार सागर मंथन చేయాల్సొస్తుంది. यहाँ तो बाप बच्चों के साथ बैठे जो पूरी अंगुली देते हैं उनको ही सर्विसेबल कहेंगे. ఇక్కడ బాబా పిల్లలతో పాటు కూర్చున్నారు కదా మధుబన్‌లో. సంగమ యుగంలో పిల్లలతో ఉన్న బాబా ఎవరైతే పూర్తిగా అందిస్తారో బాబాకు అంటే సహయోగం ఇస్తారో వారిని సర్వీసబుల్ పిల్లలు అంటారు. बाकी गुटखा खाने वाले तो नुकसान करते और रेडी सर्विस करते, विघ्न डालते. అంటే సహయోగం ఇచ్చేవారు కాకుండా గుటకలు మింగుతూ అర్థమవుతుంది, అర్థం కావట్లేదు వాళ్ళకి అన్నట్టు సహయోగిగా ఉన్నారా, సహయోగం చేస్తున్నారా లేదా అన్నట్టు వాళ్ళకే తెలియదన్నట్టు గుటకలు మింగుతూ నడుస్తారు. వాళ్ళు ఇంకా నష్టాన్ని తెస్తారు, డిసర్వీస్ చేసేవారైపోతారు, విఘ్నాలు వేసేవారు అవుతారు వారు అంటున్నారు బాబా. సేవ చేయడానికి బదులు విఘ్నం వేసేవారైపోతారు. ये तो जानते महाराजा महारानी बनेंगे तो उनके दास दासियां भी चाहिए, वो भी यहाँ के ही आएंगे. సర్వదర్ పడాయి పరే. ఇదైతే మీకు తెలుసు. మరి మంచి సర్వీసబుల్ కాలేకపోతున్నారు, గుటకలు మింగతో నడుస్తున్నారు ఈ మార్గంలో అంటే కొంత సంశయం, కొంత నిశ్చయం ఇదేమంటారు గుటకలు మింగడం. అంటే మరి మహారాజా మహారాణుల దగ్గర దాసదాసులు కావాలి కదా! వాళ్ళు కూడా ఇక్కడి నుండే తయారవుతారు కదా! అందుకే వాళ్ళ స్టేజ్ అలా ఉంది. సంపూర్ణ నిశ్చయ బుద్ధి లేదు.
పదవి తక్కువ అని అర్థమవుతుంది. ఈ చదువులోనే అన్ని పదవులు తయారవ్వాలి మరి. తక్కువ పదవి వారు కూడా. आधार अंता चौथा पहले ఉంది. इस शरीर को भी खुशी से छोड़ना है, दुख की बात नहीं. పురుషార్థ్ के लिए टाइम तो मिला हुआ है. ఈ శరీరం వదిలేటప్పుడు కూడా ఖుషిగా వెళ్ళాలి, మనం దుఃఖంగా వెళ్ళకూడదు. ఈ లోపల పురుషార్థానికైతే టైం లభించింది నీకు. ज्ञान सेकंड का है, बुद्धि में शिव बाबा से वर्षा मिलता है. జ్ఞానం సెకండ్ యొక్క జ్ఞానం ఇది. మీ బుద్ధిలో ఉంది కదా, శివ్ బాబా నుండి వారసత్వం లభిస్తుంది. సెకండ్ యొక్క జ్ఞానం కదా, బాబాకు వారసుడు నేను. थोड़ा भी ज्ञान सुना शिव बाबा को याद किया तो भी आ सकते. ఆ మాత్రం సెకండ్ గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్, కొద్దిగా జ్ఞానం విన్నా శివ బాబాను జ్ఞాపకం చేసిన స్వర్గంలోకి వచ్చేస్తాయి. పదవి మాత్రం పురుషార్థం ఉండాలి. प्रजा तो बहुत बनने की है. हमारे राजधानी सूर्यवंशी चंद्रवंशी यहाँ स्थापन हो रही है. ప్రజలు చాలా మంది తయారవుతారు. మామూలు పురుషార్థం వారు. రాజధాని కదా ఇది, సూర్యవంశీ చంద్రవంశీ. రెండు రాజధానులు కూడా ఇక్కడే స్థాపన అవుతున్నాయి ఈ చదువుతోనే. రాజధాని అంటే టోటల్ పదవులన్నీ కలిపి ఉన్నదని రాజధాని అంటారు. बात का बनकर अगर ज्ञानी करते तो बहुत बोझा चढ़ता है. एकदम जैसे रसकाल में चले जाते हैं. బాబా పిల్లలు ఒకవేళ బాబాకు నింద చేయించేలా నడిస్తే చాలా బరువు పడుతుంది. పాప బరువు పూర్తి పాతాళానికి వెళ్ళిపోతారు. बाबा ने समझाए जो अपनी पूजा बैठ कर आते हैं वो कुछ से केला सकते. బాబా చెప్తున్నారు, ఎవరైతే వారి పూజ వారు చేయించుకుంటారు తమ పూజలు, వాళ్ళని పూజలను ఎలా అనగలం? దేవతలు పూజల ఏంటి? వారు పూజ చేయించుకుంటున్నారు కానీ ఆ అర్హత ఉందా? सर्व का सदगति दाता कल्याण करने वाला तो एक ही बाप है. सर्व सदगति दाता सर्वల కళ్యాణం చేసేవారే బాబాయే కదా. కానీ ఆ గురువుల దగ్గర వెళ్ళి కాళ్ళ మీద పడి పూజలు చేస్తున్నారు. సద్గతి ఇచ్చేవాళ్ళు ఎవరు? मनुष्य तो शांति का भी अर्थ नहीं समझते हैं. हठ योग से प्राणायाम आदि चढ़ना उसको ही शांति समझते हैं. మానవునికి శాంతి అంటే అర్థం ఏంటి కూడా తెలీదు. హఠ యోగం చేసి పద్మాసనమో లేకపోతే అలా కఠినంగా స్ట్రిక్ట్ గా హఠ యోగంలో కూర్చొని ప్రాణాయామం చేయటం అదే శాంతి అని అనుకుంటున్నారు వారు. उसमें भी बहुत मेहनत लगती है. कोई की ब्रेन खराब भी हो जाती है, प्राप्ति कुछ भी नहीं है. అందులో కూడా హఠ యోగాలలో ప్రాణాయామంలో కూడా శ్రమ ఉంటుంది. అది పద్ధతి ప్రకారంగా చేయకపోతే బ్రెయిన్ చెడిపోయేది కూడా ఉంటుంది. సిస్టమేటిక్ గా విధి ప్రకారంగా చేయకపోతే ఆ యోగా ఆసనాలు కానీ లేకపోతే ప్రాణాయామంలో కానీ రాంగ్ వేలో చేశారు అంటే బ్రెయిన్ మీద దాని ప్రభావం పడేది కూడా ఉంటుంది అని చెప్తున్నారు బాబు. కాబట్టి प्राप्ति ఏమీ లేదు అందులో. वही अल्पकाल की शांति, जैसे सुख को अल्पकाल कागविष्ट समान कहते वैसे वो शांति भी कागविष्ट के समान ही वो है ही अल्पकाल के लिए. ఎలాగైతే సన్యాసులు చెప్తారు సుఖం కాకిరెటతో సమానమైనది అని, అలా వారు ఏదైతే హఠయోగంతో ప్రాణాయామంలో హఠంగా కూర్చొని శాంతిలో ఉన్నామనుకున్నారు అది కూడా అల్పకాలిక శాంతి, కాకిరెటతో సమానమైన శాంతియే వారు అనుభవం చేసేది, వాళ్ళ శిష్యులకు అనుభవం చేయించేది అల్పకాలిక శాంతి. बाप तो 21 जन्मों के लिए तुमको सुख शांति दोनों देते हैं. कोई तो शांति धाम में पिछाड़ी तक रहते होंगे जिनका पाठ है वो इतना सुख थोड़े देख सकेंगे. బాబా అయితే అల్పకాలిక ప్రాప్తి కాదు కదా, 21 జన్మల కోసం సరిపోయి ఏమిస్తున్నారు? సుఖము శాంతి 21 జన్మల కోసం రెండు ఇస్తున్నారు. కొంతమంది అయితే శాంతిధామం యొక్క ప్రాప్తి ఉంటది, చివర్లో దిగుతారు కదా జన్మలో. ఇన్ని రోజులు ఎక్కడ ఉంటారు వారు? శాంతిధామంలో. వారి పాత్ర అది. వారు అంత సుఖం చూస్తారంటారా? చూడరు కదా. సుఖం ఉండే టైంలో రారు, లాస్ట్ లో వచ్చిన ఏదో కొన్నాళ్ళు సుఖం కొద్ది రోజులు అనుభవిస్తారు. वहां भी नंबरदार मत पे तो होंगे ना, बलदास दास्ते होंगे परंतु अंदर थोड़ी घुस सकेंगे, श्री कृष्ण को भी देख ना सके. सबके अलग अलग महल होंगे ना. బాబా చెప్తున్నారు అక్కడ కూడా సత్యగంలో కూడా నంబర్ వారి పదవుల్లో ఉంటారు కదా, దాసదాసుల్లో కూడా మరి నంబర్ వారు ఉంటారు.
రాజభవనం ఉందనుకోండి, దాసదాసులు అందరూ ఏమైనా రాజా అంతఃపురంలో దూరి తిరుగుతారా ఏంటి? శ్రీకృష్ణుని కూడా చూడలేరు అంతఃపురంలోనే దాసులుగా ఉండి కొంతమంది. सबके अलग-अलग महल होंगे ना, कोई टाइम होगा देखने का. వేరు మహల్ ఉంటది. దశదశలకు కూడా అంతఃపురంలోనే అంటే కంటిన్యూ ఉండి చేసేవాళ్ళు లోపలే ఎవరిది వాళ్ళకి ఎంతమంది ఉంటారో, ఎంతమంది అవసరం ఉంటారో అందులో లోపల లోపల వాళ్ళ క్వార్టర్ వేరేగా ఉంటది. అక్కడే ఉంటారు. అలాగని ప్రతిదానికి వాళ్ళు దూరడానికి అవ్వదు. కొంతమంది ఆహ్, కొద్ది కాలానికొచ్చి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. బయట వాళ్ళ మహాలుంటాయి. అంతఃపురంలో కాకుండా. అంటే రాజ భవన కాంపౌండ్‌లో కాకుండా వేరు వేరు భవనాలుంటాయి కదా! వారివి. అక్కడి నుండి వస్తారు, వెళ్తారు. కృష్ణుడిని చూడగలరా ఏంటి? శ్రీకృష్ణుడిని. అంటే పిల్లల్ని పెంచేవాళ్ళు, వాళ్ళకి స్నానం చేయించేది, తయారు చేయించేది, వాళ్ళు దాసదాసీలు ఉంటారు. వాళ్ళైతే రోజు అదే పని కాబట్టి కృష్ణుడిని స్నానం చేయిస్తారు, తయారు చేస్తారు. అలాగే ఇంకా కొంతమంది దాసదాసీలుంటారు. ఆడించడం, పిల్లల్ని చూసుకోవడం. వాళ్ళది కనెక్షన్ ఉంటది శ్రీకృష్ణునితోని కదా! అందరూ రకరకాల ఇప్పుడు వంట చేసేవాళ్ళుంటారు, క్లీన్ చేసేవాళ్ళుంటారు అంతఃపురాన్ని. బయట క్లీన్ చేసేవాళ్ళుంటారు, గార్డెన్ వర్క్ వాళ్ళందరూ అయితే చూడలేరు గదా! శ్రీకృష్ణుడిని రోజు. అంటే దాసదాసుల్లో గూడా మళ్ళీ నంబర్ వారి ఇలా ఉంటారు చూడండి అంటున్నారు బాబా. कोई टाइम होगा देखने का ఏదో ఒక టైము ఉంటుంది. ఆ రోజుల్లో అందరూ శ్రీకృష్ణుని చూడాలి, మహారాజుని చూడాలి, రాజకుమారుని చూడాలి అని తండోపతండాలుగా జనాలు బయటకొస్తారనమాట. ఆ దాసదాసీలు కూడా ఆ రోజే దర్శనం అవుతది. శ్రీకృష్ణుని దర్శనం అనండి. जैसे देखो पोप आता है तो उनका दर्शन करने के लिए कितने लोग जाते हैं. ऐसे बहुत निकलेंगे जिनका बहुत प्रभाव होगा. పోప్ వచ్చేటప్పుడు కూడా పోప్ దర్శనం చేసుకోనికి ఎంతమంది వస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు చాలా మంది వారి ప్రభావం పడేలా చాలా మంది ఇప్పుడు లాస్ట్‌లో వచ్చేవాళ్ళు బాబాలు, భగవాన్, పోప్ వెనక ఎలాగైతే జనాలెళ్తారు పెద్ద పెద్ద సభలు. గురువులు చాలా మంది అలా తయారు అంటే మహాత్మా అని, గురువు అని, పీఠాధిపతులని ఎవరు లాస్ట్‌లో జన్మలో వచ్చిన వాళ్ళున్నారో వాళ్ళ మహిమ ప్రభావం చాలా ఉంటుంది. వాళ్ళ వెనుక జనాలు ఇంతమంది ఎళ్తారు. లాఖో మనిషి జాయేంగే దర్శన్ కర్నే కే లియే లక్షల సంఖ్యలో జనాలు హాజరవుతారు. వాళ్ళు చూడాలి, వాళ్ళొస్తున్నారు దర్శనం చేసుకోవాలని. यहाँ शिव बाबा का दर्शन कैसे होगा? ये तो समझने की बात है. మరి శివ బాబా దర్శనం ఇక్కడ ఎలా జరుగుతది? ఇక రారు గూడా జనాలలా. వచ్చినా కనిపిస్తారా బాబా? కనిపించరు కూడా. అనుభవం చేయాల్సిన వస్తువు బాబా. అక్కడలా పోపునో లేదా ఎవరినో చూడ్డానికెళ్ళాము, చూసేసాం, వచ్చేసాం. చిన్మయానంద స్వామి వచ్చారు, జీఆర్ స్వామి వచ్చారు, చూసేసాం, వచ్చేసాం. అలా కనిపించేది కాదు దర్శనం అయిపోయిందనడానికి. ఇవన్నీ ఏతో సమజ్‌నే కి బాత్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఆ దునియా को कैसे पता पड़े कि ये सबसे ऊंच తీరత है. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచానికి యాభం ఎంతో ఉన్నత తీర్థస్థానం అని ఎలా తెలియాలి? ఎక్కడైతే భగవంతుడే కలుస్తున్నాడో. दिलवाड़ा जैसा मंदिर शायद आस-पास और भी हो, वो भी जाकर देखना चाहिए कैसे बना हुआ है. దిల్వాడా మందిరం లాంటి ఇంకేమైనా జైన్ టెంపుల్స్ ఇలా ఉంటే అవి కూడా చూడాలి. ఇక్కడ దగ్గర దగ్గరలో ఆబుకి. అవి ఎలా తయారయ్యాయి? ఏంటున్నాయి అందులో మూర్తులు, దాని రహస్యాలేంటని చూడాలి అన్నారు బాబా. उनको ज्ञान देने की भी दरकार नहीं, वो भी तुमको ज्ञान देने लग जाएँगे. ఆ టెంపుల్ చూడటానికి వెళ్ళడం వరకే మీరు ఇంకా ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా దగ్గర దగ్గరలోనే. అంతేగాని ఆ టెంపుల్ వాళ్ళకెళ్ళి మీరు జ్ఞానం ఇవ్వకండి ఆ ట్రస్ట్‌కి. వాళ్ళు మీకు ఇంకా జ్ఞానం చెప్తారు తర్వాత. మీరు చెప్పడం మొదలుపెడితే. राय देते हैं ना ये करना चाहिए, ये करना चाहिए. ये तो जानते नहीं कि इनको पढ़ाने वाला कौन है. సలహా ఇస్తారు కదా! ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఇలా చేస్తే బావుంటుంది. మీరు ఇలా చేస్తే బావుంటుంది. మనమెళ్లి టెంపుల్ వాళ్ళకి సలహా ఇచ్చినా వాళ్ళు వాద వివాదాలు వస్తాయి. మరి మన దగ్గర కూడా కొంతమందొచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళుంటారు. వాళ్ళకి తెలీదు ఇక్కడ చదివిస్తున్న వారు. "ये तो जानते नहीं कि इनको पढ़ाने वाला कौन है." చదివించేవారు ఎవరిక్కడనేది తెలీదు. సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది. బాబా ఉన్నప్పుడు గూడా, "ఈ కల్పవృక్షం తీసేయండి. మీ దగ్గర చాలా మందొస్తారు." లేకపోతే పవిత్రత, బ్రహ్మచర్యం అనే నియమం తీసేయండి. చాలా మందొస్తారు జనాలు. అలా సలహాలిచ్చేవారు.
భగవంతుడు నడిపిస్తున్నది, అందరు చదివిస్తున్నారని తెలియదు కదా. एक एक को समझाने में मेहनत लगती, उन पर कहानियां भी है. ఒక్కొక్కరికి చెప్పటానికి ఎంత శ్రమ అవుతుంది. దానికోసం కథలు కూడా ఉన్నాయి శాస్త్రాల్లో. कहते थे शेर आया, तुम भी कहते मौत आया कि आया, तो ये वो विश्वास नहीं करते. వచ్చిన కథలు ఏంటి? ఆ ఇక్కడ చదివించేవారు ఎవరికి తెలియట్లేదు. ఒక్కొక్కరికి చెప్పడానికి ఎంత శ్రమ పడుతుంది అనే దాని మీద కథ కూడా ఉంది. ఒక్కొక్కరికి నిశ్చయం కలిగించేలా మనం అర్థం చేయించాలంటే అంత శ్రమ అవుతుంది. ఎలా ఉంది అంటే మనం ఎంత చెప్పినా ఏదో కథ ఉంది కదా, పులి వచ్చింది అంటే పులి రాలేదంట. కానీ ఆఖరికి నమ్మలేదు వాళ్ళు, పులి వచ్చి మింగేసింది. అలా మీరు కూడా చెప్తారు మృత్యు రాని వచ్చేసింది అని. వాళ్ళు విశ్వసించరు మానవులు. సమస్తే అभी तो 40,000 वर्ष पड़े, मौत कहाँ से आएगा. 40,000 సంవత్సరాలు ఇంకా కలిగి ఉంది కదా, ఇప్పుడే మృత్యు ఎక్కడి నుండి వస్తుంది అంటారు వాళ్ళు. మృత్యు వచ్చింది అని మనం అంటే. పరంతు మౌత్ ఆనా తో జరూర్ ये सबको ले जाएंगे. కానీ మృత్యు తప్పకుండా వస్తుంది, అందరినీ తీసుకెళ్ళిపోతుంది, మింగేస్తుంది. वहां कोई भी किचरा होता नहीं, यहाँ भी गो और वहां की गो में भी कितना फर्क है. అక్కడ ఎలాంటి చెత్త చెదారం ఉండదు సత్యగా. ఇక్కడ ఆవులకి ఎంత తేడా ఉంటుంది. శ్రీకృష్ణుడు గాయచరట. శ్రీకృష్ణుడు ఆవుల్ని కాసేవాడా చెప్పండి? రాకుమారుడు కదా, ఇంకేం పని పట్టింది. అది మరి ఎందుకు రాశారంటే శివ్ బాబాది. ఆవులు మనము శివ్ బాబా రోజు జ్ఞానం అనే గడ్డి తినిపించి ఇన్ని సెంటర్లలో కూడా బాబా వెళ్ళి ఇంతమంది ఆవుల్ని మురళి టైం కల్లా అలా మురళి వాయిస్తే ఆవులు వచ్చేసేవి కృష్ణుడి దగ్గర అని చెప్తారు. ఆ ఆవులు ఎవరు? మనమే. బాబా మురళి టైం కల్లా అందరూ చేరిపోతాం. उनके पास तो दूध హెలికాప్టర్ में आता होगा. సతీగంలో పాలు ఒక చోట నుండి ఒక చోటికి చాలా విరివిగా ఉంటాయి కదా పాలు. బాబా చెప్తారు ఒక్కొక్క ఆవు 40 లీటర్లు కూడా పాలిస్తుందని అక్కడ సతీగంలో. ఒక అవ్యక్త మురళిలో బాబా వర్ణించారు. మరి ఒక్కొక్క ఆవు 40 లీటర్లు పాలు ఇస్తే ఎన్ని పాలు, ఎంత విరివిగా ఉంటది. ఒక చోట నుండి ఇంకో చోటకి పాలు హెలికాప్టర్ లో తీసుకెళ్తారు. అక్కడ ये कीचड़ पट्टी दूर रहती होगी, చెత్త కూడా ఎక్కడ దూరంగా ఉంటది ఊరికి. సామ్నే घर में थोड़ी कीचड़ा होगा, ఇళ్ల ముందు ఏమైనా చెత్త ఉంటది అక్కడ ఇక్కడలాగా కుప్పలు పెట్టి. అలా ఉండదు కదా, దూరంగా ఉంటదంట చెత్త. वहां तो अप्रमपार सुख है जिसके लिए पूरा पुरुषार्थ करना है. అప్రమపార సుఖం కదా తలుచుకుంటేనే అక్కడది మనకి. మరి దానికోసం పూర్తి పురుషార్థం చేయాలి అక్కడ వెళ్ళాలంటే. कितने अच्छे अच्छे बच्चे सेंटर से आते, बाबा देखकर कितना खुश होते हैं. ఎంత మంచి మంచి పిల్లలు బాబాని కలవడానికి వస్తారు. బాబా చూసి ఎంత ఖుషి అవుతారు ఆ పిల్లల్ని చూసి. नंबरवार पुरुषार्थ अनुसार फूल निकलते, फूल जो है वो अपने को भी फूल समझते. नंबरवार पुरुषार्थ अनुसार में పుష్పాలు తయారవుతున్నారు. పుష్పాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వయం కూడా అనుకుంటారు నేను పుష్పంలా ఉన్నాను, తయారయ్యాను అని. వాళ్ళకు కూడా అనిపిస్తుంది నేను పుష్పం అయ్యాను అని. మన మనసు కూడా ఒప్పుకోవాలి కదా. दिल्ली में भी बच्चे कितने सर्विस करते रात दिन, ज्ञान भी कितना ऊंची, आगे तो कुछ नहीं जानते थे. ఢిల్లీలో కూడా పిల్లలు ఎంత సర్వీస్ చేస్తున్నారు రాత్రి బవలు. ఈ జ్ఞానం కూడా ఇంత ఉన్నతమైంది. ఇంతకుముందు ఏమీ మనకు తెలిసేది కాదు. अब कितनी मेहनत करनी पड़ती है, बाबा के पास तो सब समाचार आते. ఎంత శ్రమ పడవలసి వస్తుంది. బాబా దగ్గర అయితే సమాచారం అన్ని రకాలు వస్తూ ఉంటది. పిల్లలు ఏంటి, ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, ఆగిపోయారు, వికారాల్లో పడ్డారు, మారిపోయారు, బాబా నమ్మకం తగ్గిపోయింది, ఎన్నెన్నో వస్తూ ఉంటాయి బాబా దగ్గర సమాచారం. कोई का सुनाते हैं, कोई का नहीं सुनाते, क्योंकि ट्विटर भी बहुत होते. కొంతమంది సమాచారం బాబా మురళిల ద్వారా వినిపిస్తారు, కొంతమంది వినిపించరు కూడా అంట. పిల్లలు ఇలా అనేది. ఎందుకంటే కొంతమంది విని ట్రేటర్ అయిపోతారంట. చాలా ట్రేటర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అంటే ఇంకా వాళ్ళు ఎరిగిపోయినట్టు అయిపోతారు బాబాను వదిలేసి. అందుకే చాలా విషయం నేను చెప్పట్లేదు పిల్లలది అంటున్నాను బాబా. बहुत ఫస్ట్ క్లాస్ బి ట్రేటర్ బన్ పడితే థర్డ్ క్లాస్ బి ట్రేటర్. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవడం లేదు. చాలా ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు కూడా ట్రేటర్ అయిపోయే వాళ్ళు ఉన్నారు వదిలి. థర్డ్ క్లాస్ లో ఉండే వాళ్ళు కూడా ట్రేటర్ అవుతూ ఉంటారు.
थोड़ा ज्ञान मिला तो समझते हैं शिव बाबा के लिए बाबा बन गए, पहचान तो है ही नहीं। కోర్ నాలెడ్జ్ ఇదైతే కొద్ది జ్ఞానం దొరికితే చాలు శివ బాబా పైన కూడా బాబా అయిపోయామనుకుంటారట. టెటర్ అయ్యే వాళ్ళ లక్షణాలు ఏంటి? టెటర్ అంటే నమ్మక ద్రోహులు, నింద తెచ్చేవాళ్ళు బాబా పైన. थोड़ा ज्ञान मिला तो समझते हम शिव बाबा के भी बाबा बन गए. కొద్ది జ్ఞానం అర్థమైతే చాలు శివ బాబా పైన కూడా బాబా అయిపోయానన్నంత ఈగోయే కారణం అవుతుంది ఏదైనా సమస్య. ప్రశాంతమైన కోర్ నాలెడ్జ్ ఇదైతే వాళ్ళ మనసులో ఇది గుర్తింపు లేదు. ఇక్కడ ఎవరు జ్ఞానం వినిపిస్తున్నారని గుర్తించలేదు కాబట్టే నెగెటివ్ చూస్తారు, నెగెటివ్ ప్రచారాలు చేస్తారు, ట్రేటర్ అవుతారు. అదే ఎవరి జ్ఞానం అనేది గుర్తింపుకుంటే ఎలా ఉండదు కదా అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, विश्व की बादशाही देने वाले बाप का बहुत बहुत रिकॉर्ड रखना है। విశ్వ రాజ్యాధికారం ఇచ్చే బాబా పైన చాలా చాలా రిగార్డ్ ఉంచుకోవాలి, చాలా చాలా గౌరవం ఉంచుకోవాలి. बाप की सर्विस में अपनी जीवन सफल करनी है. బాబా సేవలో తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. పढ़ाई पर पूरा पूरा ध्यान देना है. చదువు పైన పూర్తి పూర్తి గమనిక పెట్టాలి. విశ్వ రాజ్యాధికారం ఇచ్చేటటువంటి బాబా పైన చాలా చాలా రిగార్డ్ ఉంచుకోవాలి. బాబా సర్వీస్ లో బాబా సేవలో తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. పढ़ाई पर पूरा पूरा ध्यान देना है. చదువు పైన పూర్తి పూర్తి గమనిక పెట్టాలి. सेकंड पॉइंट, बाप से जो ज्ञान मिलता है उस पर विचार सागर मंथन करना है. బాబా నుండి ఏదైతే జ్ఞానం లభిస్తుందో దానిపైన విచార్ సాగర్ మంథన్ చెయ్యాలి. ఇక్కడ నుండి వెళ్ళాక కూడా రోజు మొత్తంలో ఈ పాయింట్స్ గుర్తు చేసుకుంటూ రమిస్తూ ఉండాలి. ఈ పాయింట్స్ దాన్ని ఏమంటారు? విచార సాగర मथन చేస్తూ ఉండాలి. कभी भी विघ्नवत नहीं बनना है, डिसर्विस नहीं करनी, అహంకార नहीं आना है. ఎప్పుడు కూడా విఘ్నవత్వంగా తయారు కాకూడదు, డిసర్విస్ చేయకూడదు, అహంకారంలో కూడా రాకూడదు అని చెప్తున్నారు బాబా. वरदान, चारों ही सब्जेक्ट में बाप के दिल पसंद मार्क्स लेने वाले दिल तख्त नशीन भव. 4 సబ్జెక్టులలోనూ బాబా హృదయానికి ఇష్టమైన మార్క్స్ తీసుకునేటటువంటి హృదయ సింహాసనాధికారిగా కండి. 4 సబ్జెక్ట్స్ లోని బాబా హృదయానికి ఇష్టపడేలా మార్క్స్ తీసుకునేటటువంటి హృదయ సింహాసనాధికారిగా కండి. जो बच्चे चारों ही सब्जेक्ट में अच्छे मार्क्स लेते हैं, आदि से अंत तक अच्छे नंबर से पास होते हैं, उन्हें ही पासवी दानर कहा जाता है. ఏ పిల్లలైతే 4 సబ్జెక్ట్స్ లో మంచి మార్కులు తీసుకుంటారు ఆది నుండి అంతే వరకు, అంటే జ్ఞానం వచ్చిన మొదటి నుండి చివరి వరకు మంచి నంబర్లో పాస్ అవుతారు 4 సబ్జెక్ట్స్ లోని, వాళ్ళని पासवी दानर అని అంటారు. बीच बीच में मार्क्स कम हुई फिर मेकअप किया, ऐसा नहीं. మధ్య మధ్యలో మార్కులు తగ్గిపోతుంటే మళ్ళీ కవర్ చేసుకొని మళ్ళీ పైకి వస్తున్నాం మేకప్ చేసుకొని అలా కూడా ఉండకూడదు. लेकिन सभी सब्जेक्ट में बाप के दिल पसंद दिल तक नशीन बनती है. ఒకే రకంగా ఉండాలి. ఏకరస పురుషార్థం 4 సబ్జెక్ట్స్ లో ఏకరస మార్కులు అన్నమాట. తగ్గింది మళ్ళీ మేకప్ చేసుకున్నా అలా ఉండకూడదు, కవర్ చేసాము అని. ఇంకొకటి 4 సబ్జెక్ట్స్ లో కూడా బాబా ఉద్యోగానికి ఇష్టపడేలా మీరు पास అయితేనే हृदय सिंहासन अधिकारी होता है. साथ साथ ब्राह्मण संसार में सर्व के प्यारे, सर्व के सहयोगी, सर्व का सम्मान प्राप्त करने वाले दिल तख्त नशीन स्वराज्य तख्त नशीन बनते हैं. దాంతో పాటు 4 సబ్జెక్ట్స్ మంచి మార్కులతో పాస్ అవుతూ దాంతో పాటు బ్రాహ్మణ ప్రపంచంలో వాళ్ళు హృదయ సింహాసనాధికారి అవడమే కాకుండా బాబాకే కాకుండా బ్రాహ్మణ సంసారంలో కూడా బ్రాహ్మణ ప్రపంచంలో కూడా సర్వులకు ప్రియంగా, సర్వులకు సహయోగిగా, సర్వ సన్మానం పొందేవారిగా అటువంటి హృదయ సింహాసనాధికారి స్వరాజ్య సింహాసనాధికారిగా తయారవుతారు. స్లోగన్,
दिलरुबा वो है जिसके दिल में सदा ये अनहद गीत बजता रहे कि मैं बाप की बाप मेरा. బాగా హృదయానికి ఇష్టపడే పిల్లలు ఎవరంటే ఎవరి హృదయంలో సదా ఇదే ఆగని పాట, ఇదే ఏమంటారు తరగని పాట మోగుతూ ఉంటుందో, నాన్ స్టాప్ పాట ఏంటది? నేను బాబా వాడను, బాబా నావాడు. నేను బాబా వాడును, బాబా నావాడు. మే బాప్కి మే బాబా కా బాబా మేరా. నేను బాబా వాడును, బాబా నావాడు. వాళ్ళు ఏమవుతారు? హృదయానికి ఇష్టమైన పిల్లలు. బాబాకు దిల్ రుబ్బా బచ్, బాబా హృదయంలో ఉండే హృదయానికి ప్రియమైన పిల్లలు వాళ్ళు. కాబట్టి వరదానము హృదయ సింహాసనాధికారి బాబా. దానికోసం 4 సబ్జెక్ట్స్ లో కరెక్ట్ గా ఉండాలి. నేను ఈ రోజంతా ఏముండాలి? దిల్ తఖ్త్ నషీన్, నేను హృదయ సింహాసనాధికారిని. స్లోగన్లో ఏం చెప్పారు బాబా? నేను బాబా వాడిని, బాబా నావా. చాలు, మురళి పాయింట్స్ గుర్తున్నా లేకపోయినా ఈ పాట మోగినా చాలు ఈ రోజంతా. ఏంటి? మే బాబాకా బాబా మేరా. ఆ ఖుషి అలా అనుకున్నప్పుడు ఒక లోపల నుండి ఒక పులకరింపు, గద్గద్ అంటారు కదా, అలాంటి ఖుషి వచ్చేస్తూ ఉండాలి ఆ పాట మోగుతూ బుద్ధిలో. ఇది బాగా అనుభవం చేయండి, ఈరోజు చాలా బాగుంటది. ఇప్పుడు మనం అనుకుంటుంటే, నేను చెప్తుంటేనే నాకు లోపల నుండి అలా అనిపిస్తుంది అనమాట. కాబట్టి రోజంతా ఏదో అది మంత్రంలాగా కాకుండా ఆ ఫీలింగ్స్ తో బాబా నావాడు అనేది అనుభవం చేయండి. నేను బాబా వాడిని, బాబా నావాడు. ఓం శాంతి. ओ बाबा आपने दिल तक नशीन बनाया। ओ बाबा आपने दिल तक नशीन बनाया। रंग में रूहानी रंग के हमें खुद सा रंगीन बना
के आपने हमें खुद सा हसीन बनाया। ओ बाबा आपने दिल तक नशीं